అమెరికా గడ్డ మీద పుట్టిన ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీద చాలామంది కామెంట్లు రాశారు. కొంతమంది ఏమో నేను పూర్తిగా పొరబడ్డాను, ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇట్ అప్లైస్ ఓన్లీ టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అంటే చట్ట వ్యతిరేకంగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారులకు మాత్రమే ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్తిస్తుంది. ఆ దేశంలో స్టూడెంట్ వీసా మీదనో, వర్క్ వీసా మీదనో, టూరిస్ట్ వీసా మీదనో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు అనేది కొంతమంది అభిప్రాయం. ఈ విషయంలో నేను పొరపడ్డాను లేక తప్పు చెప్పానని చెప్పి కొంతమంది మాట్లాడారు. సో దీన్ని మరొకసారి స్టడీ చేసి మళ్ళీ దీని వివరణ ఇస్తాను. నేను గత వీడియోలో చెప్పింది పూర్తిగా కరెక్ట్, కానీ దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇస్తాను క్లారిఫికేషన్ కోసం. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, అదేంటంటే ఇలా ప్రతిరోజు వీడియోలు చేసేటప్పుడు కొన్ని తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చేసిన వీడియోల్లో నేను చెప్పే ప్రతి మాట 100% వాస్తవం అని చెప్పి నేను చెప్పలేను. కొన్నిసార్లు పొరపాట్లు చేయొచ్చు. పొరపాట్లు చేయకుండా ఉండడం, ఎస్పెషల్లీ వైల్ టాకింగ్. రాయడం వేరు, రైటింగ్ ఈజ్ ఎగ్జాక్ట్. న్యూస్ పేపర్ జర్నలిస్ట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నాలాంటి వాళ్ళు జనరల్గా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని రాస్తాం. కానీ ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యి ఇట్లా వీడియోలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక సమస్య వస్తుంది. అదేంటంటే మాట్లాడడంలో కొన్నిసార్లు తప్పులు దొరలవచ్చు, కొన్ని అనుకోకుండా స్లిప్ ఆఫ్ ద టంగ్ ఉంటాయి, కొన్నేమో ఫ్యాక్చువల్గా కూడా ఇన్కరెక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నా వీడియోలో చేసేవన్నీ చెప్పేవన్నీ 100% ఎప్పుడూ కరెక్ట్ అని చెప్పలేను. అయితే సాధ్యమైనంత వరకు ఫ్యాక్ట్స్ని మాత్రం వక్రీకరించకుండా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తా. ఒక్కొక్కసారి అనుకోకుండా తప్పులు జరగవచ్చు. తప్పులు జరిగితే జనరల్గా నేను ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉంటాను, కామెంట్స్లో ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను గతంలో చేసిన ఒక వీడియోలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది USA కూడా వైట్ హౌస్లో ఉంటారు అని చెప్పాను. వైట్ హౌస్ అనేది అమెరికా ప్రెసిడెంట్ యొక్క అధికారిక నివాసం. అందులో వైస్ ప్రెసిడెంట్ ఆయన భార్య కూడా ఉంటారు అని చెప్పాను. కానీ అది తప్పు అని చెప్పి కొంతమంది పాయింట్అవుట్ చేశారు. అది కరెక్ట్, నేను ఎక్నాలెడ్జ్ చేశాను కొన్ని కామెంట్స్లో. అదేంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆయన కుటుంబం ఉండేది యునైటెడ్ స్టేట్స్ నేవల్ అబ్జర్వేటరీ గ్రౌండ్స్లో ఉన్నటువంటి వసతిలో, కానీ వైస్ ప్రెసిడెంట్ గారి ఆఫీస్ మాత్రం వైట్ హౌస్ గ్రౌండ్స్లోనే ఉంటుంది అనేది క్లారిఫికేషను. అది కొంతమంది పాయింట్అవుట్ చేశారు, వాళ్ళు చెప్పింది కరెక్టు. నేను అటువంటి జనరల్గా ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉంటాను. ఏదైనా తప్పు జరిగితే క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాను. కానీ హ్యావింగ్ సెడ్ దట్, ఈ విషయంలో అంటే అమెరికా గడ్డ మీద పుట్టినా కూడా ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు అని నేను చేసిన వీడియో మీద కూడా చాలామంది అది తప్పు అన్నట్టుగా రాశారు. అది తప్పు కాదు అని వివరించడంతో పాటు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది భారతదేశం నుంచి, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళుతున్నారు చదువుకోవటానికి, ఉద్యోగాలు చేయడానికి. ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వీళ్ళందరి మీద పడుతుంది. దాని యొక్క ప్రభావం భారతదేశానికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ వెళ్తున్నారు అమెరికాకి. అక్కడ పిల్లల్ని కంటున్నారు. ఆ పిల్లల పరిస్థితి ఏమిటి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, ఏ రకంగా ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకోసం ఈ వివరణ. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, చాలామంది H1B కింద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అక్రమ వలసదారులు కాదు, కాబట్టి వాళ్ళకి ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్తించదు అని మాట్లాడారు. కానీ దురదృష్టవశాత్తు అది కరెక్ట్ కాదు. ట్రంప్ తాజాగా ఇచ్చిన ఆర్డర్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. హిందూస్థాన్ టైమ్స్ ఇచ్చినటువంటి న్యూస్ హెడ్లైన్స్ చదువుతాను. నో సిటిజన్షిప్ ఎట్ బర్త్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ H1B హోల్డర్స్ ఇన్ US. అమెరికాలో H1B ఉన్నవాళ్ల పిల్లలకు పౌరసత్వం ఉండదు అని చెప్పి స్పష్టంగా హిందూస్థాన్ టైమ్స్ హెడ్లైన్లోనే ఉంది. దీని వివరణ ఏంటంటే, ట్రంప్ తాజాగా ఇచ్చిన ఆర్డర్ మూలంగా లీగల్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ లేని వాళ్ళ పిల్లలు అమెరికాలో పుట్టినా కూడా వాళ్ళకి గతంలో లాగా ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు. పౌరసత్వానికి సంబంధించి అమెరికాలో 14th అమెండ్మెంట్ ఉంది. ఈ అమెండ్మెంట్ 1868వ సంవత్సరంలో జరిగింది. ఏంటి అమెండ్మెంటు? దీని ప్రకారం అమెరికా గడ్డ మీద పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్గా అమెరికా దేశ పౌరసత్వం వస్తుంది. అంటే
అమెరికా గడ్డ మీద పుట్టిన పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు అమెరికా పౌరులు అయినా కాకపోయినా అని అర్థం. టెక్స్ట్ ఆఫ్ ది అమెండ్మెంట్ ఏంటి? ఆల్ పర్సన్స్ born or naturalized in the United States and subject to the jurisdiction thereof are citizens of the United States. దీన్ని తెలుగులో ఎట్లా చెప్పుకోవచ్చు? అమెరికాలో పుట్టి లేక అమెరికా పౌరసత్వాన్ని పొంది అమెరికా చట్టాలు వర్తించేవారు అమెరికా పౌరులు అవుతారు. సో ఇందులో 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, అమెరికాలో పుట్టి ఉండాలి వాళ్ళు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనేది ఇక్కడ ఏమీ లేదు. తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు పౌరులు కావచ్చు కాకపోవచ్చు, వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, చదువుకోవడానికి బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు బయట దేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, లేక టూరిస్టులు కూడా కావచ్చు. ఎవరైనా సరే వాళ్ళకి పిల్లలు అమెరికాలో పుడితే ఆటోమేటిక్గా వాళ్ళు అమెరికా పౌరులు అవుతారు. లేకపోతే న్యాచురలైజ్డ్ సిటిజన్స్, అంటే అమెరికా పౌరసత్వం చట్ట ప్రకారం వచ్చింది వాళ్ళకి. ఇదో కండిషను, అమెరికాలో పుట్టడం కానీ లేక అమెరికా పౌరసత్వాన్ని పొందటం కానీ. రెండో కండిషన్ ఏంటంటే అమెరికా చట్టాలు వర్తించేవాళ్ళు అండ్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అన్నారు. అంటే అమెరికా చట్టాలు కూడా వర్తించాలి వాళ్ళకి అనేది. ఈ వివరణని అమెరికా సుప్రీంకోర్టు 1898లో ఒక కేసులో సమర్థించింది. అంటే తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు పౌరులు అయినా కాకపోయినా సరే వాళ్ళకి అమెరికా గడ్డ మీద కనుక పిల్లలు పుడితే ఆ పిల్లలు ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్స్ అవుతారు అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. సో దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న విధానం ఏంటి? ఏ దేశస్తులైనా సరే అమెరికాకి స్టూడెంట్ వీసా మీద కానీ, వర్క్ వీసా మీద కానీ, టూరిస్ట్ వీసా మీద కానీ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి పిల్లలు కలిగితే ఆ పిల్లలకి ఆటోమేటిక్గా అమెరికన్ పౌరసత్వం లభిస్తుంది. అది ఇప్పటివరకు ఉన్న స్టేటస్. ఇప్పుడు ట్రంప్ కొత్తగా నిన్న ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆయన 14th అమెండ్మెంట్ యొక్క ఇంటర్ప్రిటేషన్ మార్చాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరసత్వం పొందాలి అంటే 1 of the 3 కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. ఏమిటి ఆ 3 షరతులు? 1, తల్లిదండ్రుల్లో ఒకరు అమెరికా పౌరుడై ఉండాలి. 2, తల్లిదండ్రుల్లో ఒకరికైనా సరే గ్రీన్ కార్డు ఉండాలి. 3, తల్లిదండ్రుల్లో ఒకరైనా సరే అమెరికా మిలిటరీలో పనిచేస్తూ ఉండాలి. ఈ 3 కండిషన్లలో ఏ ఒక్క కండిషన్ని సాటిస్ఫై చేసినా సరే ఆ పిల్లలకి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీని అర్థం ఏంటంటే అమెరికాలోకి అక్రమంగా వచ్చేటువంటి వలసదారుల పిల్లలకి పౌరసత్వం రాదు. ఎందుకంటే ఈ 3 కండిషన్లో దేన్ని వాళ్ళు సాటిస్ఫై చేయలేరు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ట్రంప్ ఇచ్చినటువంటి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనుకుంటున్నారు. ఎవరైతే అక్రమంగా అమెరికాలో చొరబడుతున్నారో, ఏ రకమైన వీసా లేకుండా అమెరికాలో ఉంటున్నారో వాళ్ళ గనక పిల్లలు కలిగితే ఆ పిల్లలకి గతంలో లాగా ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ట్రంప్ ఆర్డర్ వాళ్ళ ఒక్కళ్ళకే వర్తించదు. తల్లిదండ్రులు టెంపరీ వర్క్ వీసాల మీద ఉన్న, టెంపరీ వర్క్ వీసాస్ అంటే H1B, ఎక్కువ మంది భారతీయులు H1B మీద ఉంటారు. లేకపోతే గ్రీన్ కార్డ్ ఇంకా రాకపోయినా, అంటే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకొని ఉండొచ్చు, క్యూలో ఉండొచ్చు, కానీ ఇంకా రాకపోయినా వాళ్ళ పిల్లలకి అమెరికాలో పుట్టినా కూడా ఆ పిల్లలు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం రాదు. అది ఇప్పుడు అందరూ చెప్పేటువంటి మాట. సో ట్రంప్ కొత్తగా ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అర్థం ఏంటంటే అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డటువంటి వలసదారుల పిల్లలకి మాత్రమే కాదు, అమెరికాలో చట్టబద్ధంగా రకరకాల వీసాలు పొంది ఉంటున్న వాళ్ళకి, అందులో ముఖ్యమైనది H1B వీసా, అది వర్క్ వీసా. అది కాకుండా స్టూడెంట్ వీసా. చాలామంది ఇండియన్స్ స్టూడెంట్ వీసా మీద వెళ్తారు చదువుకోవడానికి, MS చేయడానికి ఎక్కువ మంది. ఇప్పటి వరకు అయితే అట్లా వెళ్ళిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఆటోమేటిక్గా అమెరికన్ పౌరసత్వం వస్తూ ఉండేది. ఇప్పుడు రాదు. సో ఈ 3 రకాల కేటగిరీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళు కూడా. 1 H1B వర్క్ వీసా, 2 స్టూడెంట్ వీసా, 3 టూరిస్ట్ వీసా. గతంలో చాలామంది టూరిస్టులుగా వెళ్ళి కూడా అమెరికాలో జన్మనివ్వాలి పిల్లలకి అని కోరుకునేవాళ్ళు, ఎందుకంటే పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి. ఇప్పుడు అది సాధ్యం కాదు. అయితే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు అమెరికాలో ఈ రకంగా పుట్టిన పిల్లలకి, అంటే H1B వీసా మీద ఉండి పిల్లల్ని కన్న వాళ్ళకి,
స్టూడెంట్ వీసా మీద ఉండి పిల్లల్ని కన్న వాళ్ళకి, టూరిస్ట్ వీసా మీద ఉండి పిల్లల్ని కన్న వాళ్ళకి ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్తించదు. ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు పుట్టుంటే ఇప్పటి నుంచి 30 రోజుల్లో ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్తిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు పుట్టిన పిల్లలకి ఈ ఆర్డర్ వర్తించదు. వాళ్ళకి ఆటోమేటిక్గానే పౌరసత్వం వస్తుంది గతంలో లాగానే. దీని మీద అమెరికాలో కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎందుకంటే అక్రమంగా వలస వచ్చే వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు అంటే పర్వాలేదు, కానీ చట్టబద్ధంగా ఏదో ఒక వీసా మీద అమెరికాలో ఉండే వాళ్ళకి, మరీ ముఖ్యంగా H1B వీసా మీద ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చట్టబద్ధంగా దేశంలో ప్రవేశిస్తారు, అక్కడ పనిచేస్తుంటారు, అక్కడ చట్టాలను గౌరవిస్తారు, అక్కడ పన్నులు కడతారు, వాళ్ళకు కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండదు అని చెప్పి ట్రంప్ చెప్పటం కరెక్ట్ కాదు అనేది చాలామంది అభిప్రాయం. 14th అమెండ్మెంట్కి ట్రంప్ ఇచ్చినటువంటి నిర్వచనం కరెక్ట్ కాదు అనేది చాలామంది అభిప్రాయం. అందులో ఎస్పెషల్లీ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అనేది, దాన్ని ఉపయోగించే ట్రంప్ ఈ ఆర్డర్ ఇచ్చాడు. సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అంటే అమెరికా చట్టాలకి బద్ధులై ఉండని వాళ్ళు అని. అమెరికాలో H1B వీసా తీసుకొని అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అమెరికా చట్టాలకు చట్టబద్ధులయ్యే ఉంటారు. కాబట్టి ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ వ్యతిరేకము అనేది చాలామంది అభిప్రాయం. ఈ కారణం చేతనే ట్రంప్ సంతకం పెట్టిన 30 నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా ఈ ఆర్డర్కి వ్యతిరేకంగా లాసూట్లు ఫైల్ అయినాయి. అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ఇమిగ్రేషన్ లాయర్లు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళంతా కూడా లాసూట్లు ఫైల్ చేశారు. చాలామంది అభిప్రాయం ఏంటంటే సుప్రీంకోర్టులో ట్రంప్ ఇచ్చినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిలబడదు అని. ఎస్పెషల్లీ రకరకాల వీసాల మీద ఉన్న తల్లిదండ్రుల పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ని తీసేయడం అనేది చెల్లదు. సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ని మోడిఫై చేస్తుంది. అక్రమ వలసదారులకు మాత్రమే వర్తించేట్టుగా చేసే అవకాశం ఉంది. చట్టబద్ధంగా ఏదో ఒక వీసా మీద, ఎస్పెషల్లీ వర్క్ వీసా మీద అమెరికాలో ఉంటున్న వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఈ చట్టాన్ని వర్తింపజేయడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది అనేది చాలామంది అభిప్రాయంగా ఉంది ప్రస్తుతం. అయితే ఇప్పటికైతే ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇండియన్స్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతోంది. అందరికీ తెలుసు, మన దేశం నుంచి, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు. అమెరికా వెళ్ళి చదువుకునేటప్పుడు కానీ, చదువుకున్న తర్వాత ఉద్యోగం తెచ్చుకొని, ఉద్యోగం వచ్చిన తర్వాత కానీ వెనక్కి వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ వెళ్తున్నారు. వాళ్ళకి అక్కడ పిల్లలు కలుగుతున్నారు. ఆ పిల్లలకి ఆటోమేటిక్గా ఇప్పటి వరకు పౌరసత్వం వచ్చేది. తల్లిదండ్రులకి పౌరసత్వం వచ్చినా రాకపోయినా, తల్లిదండ్రులకి గ్రీన్ కార్డు ఉన్నా లేకపోయినా. కానీ ఇప్పుడు ట్రంప్ ఆర్డర్ ప్రకారం అట్లా రాదు. అది తీవ్రమైన ప్రభావాన్ని ఎందుకు చూపుతుందంటే, వాళ్ళకి పుట్టిన పిల్లలు అమెరికాలోనే చదువుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు అక్కడ స్కూల్స్లో చదువుకోవాలి. ఇప్పటి వరకు వాళ్ళు అమెరికన్ పౌరులుగా ఉన్నారు కాబట్టి అడ్మిషన్స్ విషయంలో వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. ఇప్పటి నుంచి వాళ్ళు విదేశీయులుగా పరిగణింపబడతారు కాబట్టి వాళ్ళకి సీట్లు రావడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది ఎడ్యుకేషన్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అమెరికాలో అనేది ఒక అభిప్రాయం. ఈ విషయంలో ఇండియన్ పేరెంట్స్ ముందు ముందు చాలా కష్ట నష్టాలను ఓర్చుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా H1B వీసా మీద అమెరికాకి వెళ్ళే వాళ్ళల్లో ఎక్కువ మంది భారతీయులే. ఒక లెక్క ప్రకారం అమెరికా వాళ్ళు ఏటా ఇచ్చేటువంటి H1B వీసాల్లో 72% భారతీయులకే ఇస్తున్నారు. అంతమంది భారతీయులు వెళుతున్నారన్నమాట. వాళ్ళు 100 వీసాలు ఈ సంవత్సరం ఇస్తామని చెప్తే అందులో 72 వీసాలు భారతీయులకే వస్తున్నాయి. అక్టోబర్ 2022 నుంచి 30 సెప్టెంబర్ 2023 వరకు ఒక లెక్క ఉన్నది. ఇది BBC వాళ్ళు ఇచ్చినటువంటి చార్టు. దీని ప్రకారం ఆ టైంలో అంటే 22-23 టైంలో H1B వీసాల కింద అమెరికాకి వెళ్ళిన వాళ్ళల్లో ఏ దేశాల నుంచి ఎంతమంది ఉన్నారు అని లెక్కించారు. దాని ప్రకారం ఇండియా నుంచి 2,79,386 మంది వెళితే చైనా నుంచి 45,344 మందే వెళ్ళారు. అది సెకండ్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్కి ఫస్ట్ ప్లేస్కి ఎంత తేడా ఉందో చూడండి. ఇక ఆ తర్వాత మిగతా దేశాలు ఇంకా తక్కువ. ఫిలిప్పీన్స్ నుంచి 4,619 మంది, కెనడా నుంచి 3,852 మంది. కెనడా పక్కనే ఉంటుంది, నైబరింగ్ కంట్రీ అమెరికాకి. అటువంటి కెనడా నుంచి కూడా 3,852 మంది మాత్రమే H1B కింద అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతున్నారు. అట్లాంటిది ఇండియా నుంచి 2,79,386 మంది వెళ్ళారు ఆ ఒక్క సంవత్సరంలోనే. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు
H1B వీసా అనేది భారతీయులకి ఎంత ఇంపార్టెంటో. ప్రస్తుతం అమెరికాలో మెక్సికన్స్ తర్వాత అతిపెద్ద ఎథ్నిక్ గ్రూప్ ఇండియన్సే. ఇక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయంలో కూడా ఎక్కువ మంది భారతదేశం నుంచే వెళ్తున్నారు అమెరికాకి చదువుకోవడానికి. అమెరికా యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళల్లో విదేశీయుల్లో నంబర్ 1 భారతీయులే. తాజా లెక్కల ప్రకారం అంటే 2023, 2024 లెక్కల ప్రకారం భారతదేశం నుంచి 3,31,602 మంది విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికాకి వెళ్ళారు. ఇక ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇమ్మీడియట్గా ఎంతమంది మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎస్పెషల్లీ ఇండియన్స్ మీద అంటే ప్రస్తుతం ఒక లెక్క ప్రకారం మోర్ దెన్ 1 మిలియన్ ఇండియన్స్ అంటే 10 లక్షల మందికి పైగా భారతీయులు అంటే వాళ్ళ డిపెండెంట్స్తో కలిపి ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడి బతికేవాళ్ళు, భార్య, భర్త, పిల్లలు ఎవరైనా కావచ్చు, వీళ్ళు అమెరికాలో ప్రస్తుతం ఉంటున్నారు. వీళ్ళకి H1B వీసా అంటే గ్రీన్ కార్డ్ లేదు, సిటిజన్షిప్ లేదు. ఈ 10 లక్షల మంది కూడా తాజాగా ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మూలంగా ఇబ్బందులు పాలవుతారు. వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు. పౌరసత్వం రాకపోవడం వల్ల వాళ్ళకి స్కూళ్ళల్లో సీట్లు రావడం, కాలేజీల్లో సీట్లు రావడం, యూనివర్సిటీల్లో సీట్లు రావడం, ఆ తర్వాత ఉద్యోగాలు రావడం కూడా చాలా కష్టం అవుతుంది. అమెరికాలో పిల్లలున్న చాలామందికి తెలిసే ఉంటుంది. అమెరికాలో కొన్ని ఉద్యోగాలు, కొన్ని చదువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారనుకోండి, డాక్టర్లలో రేడియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ సబ్జెక్టులో ఫెలోషిప్ చేయడం అంటే అమెరికన్ పౌరసత్వం లేని వాళ్ళకి చాలా కష్టం. ఇవ్వరు సీట్లు, అందులో తక్కువ సీట్లు ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికా పౌరులకే ఇస్తారు. కాబట్టి పౌరసత్వం లేకపోవడం వల్ల చాలా ఆపర్చునిటీస్ పోతాయన్నమాట. అందువల్ల ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చాలా రకాలుగా భారతీయుల మీద ప్రభావం చూపబోతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం దాదాపుగా 12 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు అక్కడ. అది కాకుండా చాలామంది ప్రతి సంవత్సరం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, ఎంఎస్ చదవడం కోసం ప్రధానంగా తెలుగు వాళ్ళు వెళ్తున్నారు రెగ్యులర్గా. అందుకోసమే హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ పెట్టారు వాస్తవానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెడతామంటున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి తాకిడి అంత ఎక్కువగా ఉంటుంది అమెరికాకి. అట్లాంటిది వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసేటువంటి నిర్ణయం ట్రంప్ ఇచ్చినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అయితే ఇది సుప్రీంకోర్టులో నిలబడదని, కనీసం H1B వీసాదారులకి ట్రంప్ ఇచ్చినటువంటి ఆర్డర్ వర్తించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుందని చాలామంది ఆశిస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అమెరికాలో 22 రాష్ట్రాలు కోర్టులో కేసులు వేసినాయి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి వ్యతిరేకంగా, దాన్ని కొట్టివేయాలి అని చెప్పి కోరుతూ. ఇందులో ఒక కేసు గురువారం నాడే యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కూగెనూర్ కోర్టులోకి వస్తుందట. ట్రంప్ ఆర్డర్ని తాత్కాలికంగా స్టే చేయండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఈ కోర్టులో. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికాలో రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఉంది. భారతదేశంలో రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంటుంది ఈ స్వయం ప్రతిపత్తి. అందువల్ల ఫెడరల్ గవర్నమెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు వేయొచ్చు కోర్టులో. వాళ్ళ కేసులో ఒక పాయింట్ ఏమిటంటే ప్రతి ఏటా 150,000 మంది పిల్లలు ఇట్లా అమెరికాలో ఉంటూ పౌరులు కానటువంటి తల్లిదండ్రులకి పిల్లలు పుడుతున్నారట. 150,000 మంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు ట్రంప్ తాజాగా ఇచ్చిన ఆర్డర్ వల్ల వీళ్ళంతా స్టేట్లెస్ అవుతారు, అంటే ఏ దేశానికి చెందిన వాళ్ళు అవుతారు అని ఆందోళన వ్యక్తం చేస్తూ వీళ్ళు ట్రంప్ ఆర్డర్కి వ్యతిరేకంగా కేసులు వేశారు. అందువల్ల త్వరలోనే ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఏదైనా కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది.